తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం వద్ద పార్టీ నాయకులు మాజీ కార్పొరేటర్లతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి తెలంగాణను సాధించిన ఘనత కేసీఆర్ కి దక్కుతోందని తెలిపారు. ఎందరో అమరుల త్యాగఫలమే నేడు తెలంగాణ రాష్ట్రమన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్ పాలనలో తెలంగాణను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేశారని రామరెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి వెనకబడిపోయిందని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టి మళ్లీ బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. ఎంతో కష్టపడి తెలంగాణ తెచ్చినటువంటి కేసీఆర్ గారు ఆ రోజు ప్రజలకు ఏం కావాలి, రైతులకు ఏం కావాలి, ఉద్యోగస్తులకు ఏం కావాలి, విద్యార్థులకు ఏం కావాలని చెప్పి ఆ రోజు 10 సంవత్సరాలు పాలించినటువంటి కేసీఆర్ పాలనలో ప్రజలు ఎంతో సుఖ సంతోషాలు ఉన్నారు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారి పాలనలో ఈ ప్రభుత్వాన్ని మా నెత్తి మీద ఒక బండలా తీసుకొచ్చి పెట్టుకున్నామని చెప్పి దుమ్మెత్తి పోస్తున్నారు ఈ రేవంత్ రెడ్డి గారి పాలనని. ఈ రోజు రేవంత్ రెడ్డి గారి పాలన ఎట్లా ఉందంటే, ఈ రోజు అయ్యా రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఈ పాలన చూసి షేమ్ అని చెప్పి రైతులు ఎంతో బాధపడతా ఉన్నారు. నిజంగా ఆ రోజు రైతులని ఆయన గుండెలో పెట్టుకొని కేసీఆర్ గారు వాళ్ళని పోషించడం జరిగింది. రైతు బంధు కానీ, రైతు భరోసా కానీ, పెట్టుబడి కానీ, ఉచిత కరెంటు కానీ ఎన్నో కార్యక్రమాలు తెచ్చినటువంటి కేసీఆర్ ఎక్కడ, ఈ రేవంత్ రెడ్డి ఎక్కడ? మీరు ఆలోచన చేయాలి. ఈరోజు ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎలక్షన్లు వస్తే చాలు రేవంత్ రెడ్డిని తీసి చెత్తకుండిలో పడేద్దామని ఆలోచన చేస్తున్నారు ప్రజలు. మరొకసారి ఈ యొక్క తెలంగాణ బాగుపడాలంటే, ఈ తెలంగాణ అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ గారి ప్రభుత్వం రావాలి, కేసీఆర్ గారు మరొకసారి ముఖ్యమంత్రి కావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు, విద్యార్థులు కోరుకుంటున్నారు, ఉద్యోగస్తులు కోరుకుంటున్నారు, కుల సంఘాలు కోరుకుంటున్నారు, ప్రతి ఒక్కరు కోరుకుంటా ఉన్నారు. ఈ రోజు కేసీఆర్ గారి పాలన ఎంతో సంతోషంగా ఉంది. మరొకసారి తెలంగాణలో కేసీఆర్ గారే పాలన రావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.